హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్లాస్, ఓకేనా. సో దీని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపదాం. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ సంబంధించినటువంటి లాస్ట్ 30 ఇయర్స్ ఫ్రమ్ 1992 టు 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క టోటల్ డేటా అండ్ అదేవిధంగా ఎడిషనల్గా ఉన్నటువంటి టోటల్ డేటా కోసం మీకు స్మార్ట్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ యొక్క 3 బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. హై స్కోర్ అని సాధించి వచ్చిందా జీకే సెక్షన్, ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, మిస్టర్ నిషి బారోస్ 2000 ఎట్ అన్ యాన్యువల్ కాంపౌండ్ రేట్ ఆఫ్ 5%, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years వెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో యాన్యువల్గా మనకి ఇక్కడ కౌంట్ చేస్తున్నారు. 5% వడ్డీ రేట్ ఇవ్వడం జరిగింది, అసలు ఇవ్వడం జరిగింది 2000. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో అసలు ఎంత 2000, వడ్డీ రేట్ ఎంత 5%, అంటే ఏమవుతుంది 105/100, 105/100. ఎందుకంటే 2 years అన్నట్టు కాబట్టి 2 times రాసినాం, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇది 21/20, 21/20. కింద ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు పోయినాయి. ఇక్కడ 2కి ఇక్కడ 2 పోయింది, ఇది 10 అవుతుంది. అండ్ ఇక్కడ ఇది పోయింది 5 అవుతుంది. 441 into 5 దట్ ఈక్వల్స్ టు 2205. ఇది 2205 వచ్చేసింది. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతుండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అడుగుతుండు. సో 2205 నుంచి 2000 తీసేస్తే 205. వాట్ వి నీడ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే, మొత్తం అడగలే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీ బారోస్ 550 ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5%, హౌ మచ్ విల్ షీ హ్యావ్ టు పే ఆఫ్టర్ 4 years. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రెండ్స్, సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ రావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో అసలు ఎంత 550 ఇంటూ టైం పీరియడ్ ఎంత 4, వడ్డీ రేట్ ఎంత 5/100, PTR/100, వేరేది ఏం లేదు. ఇక్కడ 1 సున్నాకి ఇక్కడ 1 సున్నా క్యాన్సల్, 5 ఒకట్ల 5 రెండుల 2 ఒకట్ల 2 రెండుల 55 రెండులు ఎంత 110, ఓకేనా. ఇది 110. ఇప్పుడు ఏమడుతుండు, మొత్తం ఎంత చెల్లించాలి అంటుండు. ఓన్లీ వడ్డీ ఎంత అడుగుతలే, మొత్తం ఎంత 110 ప్లస్ అసలు 550, మొత్తం 660 అంతే. మనం చేసిందే, కాకపోతే ఏంటంటే కొద్దిగా క్వశ్చన్ 1 more time చూసుకోవాలి ఈ క్వశ్చన్స్కి, అంతే, ఓకేనా. ఇంకొకసారి క్వశ్చన్ ఫైనల్గా చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది. ఏ పర్సన్ నేమ్డ్ శ్రీరామ్ ఇన్వెస్టెడ్ 14,000 ఇన్ ఏ FD, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. వాట్ అమౌంట్ విల్ హీ గెట్ ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ ఇఫ్ హీ ఇన్వెస్ట్ ద అమౌంట్ ఫర్ 6 months ఎట్ క్వార్టర్లీ బేసిస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 20% per annum. సో 20% per annum అంట, క్వార్టర్లీ కౌంట్ చేయాలంట, 6 నెలలకు ఎంత వచ్చిందంట, ఓకేనా. సో అతను పెట్టినటువంటి పెట్టుబడి ఎంత 14,000, ఓకేనా. సో 20% అనేది సంవత్సరానికి అయితే 3 నెలలకు ఏమవుతుంది 105, 6 నెలల బేస్ పైన కదా మొత్తం 105/100, ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా, దట్స్ ఇట్. సో దీన్ని సాల్వ్ చేసింది ఫ్రెండ్స్ 21/20. సో కింద ఉన్నటువంటి 3 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలు పోయినాయి, 2 ఒకట్ల 2 ఏళ్ళ, సో 21 ఇంటూ 7 ఇంటూ 105. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 15435, 15435. దట్ మీన్స్ ఆప్షన్ D is our answer. And next question, at a simple interest for the money 1500, the compound money become 1800 in 2 years. If the rate of interest is increased by 5%, what will be the compound money, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడిగిండు, 1500 రూపీస్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 yearsకి 1800 అయిందంట. అయితే దాని యొక్క వడ్డీ రేటుని ఇంకా 5% పెంచితే ఎంత అవుతుంది. సో 1500 రూపీస్ అనేది మనకు 2 ఏళ్లలో 1800 అయిందంట సాధారణ వడ్డీకి, ఓకేనా. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత, 1800 నుంచి 1500 పోతే 300 వడ్డీ, దట్ ఈక్వల్స్ టు అసలు ఎంత 1500, టైం పీరియడ్ ఎంత 2, వడ్డీ రేట్ ఎంత 6/100. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, 15 ఒకట్ల 15, ఇది ఎందులో పోతుంది ఫ్రెండ్స్ 20ల, 2 ఒకట్ల 2 10ల. సో వడ్డీ రేట్ ఎంత 10, ఓకేనా. సో వడ్డీ రేట్ మనకు 10 వచ్చేసింది. సో ఇక్కడ ఏమంటుండు 5% వడ్డీ పెంచితే, సో దీనికి ఇంకేం చేయాలి, దీని +5 దట్ ఈక్వల్స్ టు 15% అయితే ఇప్పుడు మనల్ని ఏం చేయమంటుండు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యొక్క 15%కి డేటాను కనుక్కోమంటుండు, ఓకేనా. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి, 1500 ఇంటూ 2 years ఇంటూ 15/100, 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి, 15 15లో 225 ఇంటూ 2. సో 225 ఇంటూ 2 మనకి ఎంత వచ్చేస్తుంది 450. అసలు ఎంత 1500, మొత్తం కదా పేమెంట్ చేయాల్సి ఉంటుంది 1950, మొత్తం కదా మనం ఇవ్వాల్సింది. కాంపౌండ్ మనీ టోటల్ ఎంత అంటుండు 1950, ఓకేనా.
అక్కడ కాంపౌండ్ మనీ అంటుండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతలేడు. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ పైన కాంపౌండ్ అంటే టోటల్ మనీ అని అడుగుతుండు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ యశ్వంత్ ఇన్వెస్టెడ్ ఏ ఫ్యూ రూపీస్ ఇన్ ఎఫ్డి. వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ ఆన్ మెచ్యూరిటీ ఇఫ్ 10,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 6 months ఎట్ ఏ రేట్ ఆఫ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేషన్ చేశారంట, 6 నెలల పాటు దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగిందట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది 20%. సో 3 నెలలకి 5% అవుతుంది. ఓకేనా. సో అసలు 10,000 మనకు 20లో 4 వంతు 105/100. ఎన్నిసార్లు? 6 నెలలకు 3 నెలలు ఎన్ని వస్తాయి? 2 సార్లు వస్తాయి. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి ఇది పోయింది. 105 × 105 11025. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చేసినాం. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కదా. లాస్ట్ వీడియోస్లో ఏదైతే వచ్చినాయో సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ మనకు రిపీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సంజీవ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఇఫ్ 11,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఫర్ 6 months అండ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. వాట్ ఈజ్ ద టోటల్ అమౌంట్ హీ విల్ గెట్ ఆన్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ టైంలో అతనికి ఎంత రావడం జరుగుతుంది? అతను పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? 11,000. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చింది 20%. సో క్వార్టర్లీ అంటే ఏమవుతుంది? 5 అంటే 105/100. అయితే 6 నెలల బేస్ పైన అడుగుతుండు అంటే ఇంటూ 2 ఇది 21/20. సో కింద ఉన్నటువంటి 3 సున్నాలకి ఇక్కడ 3 సున్నాలు పోయినాయి. ఓకేనా. 11 × 21 × 105/2. సో దీన్ని సాల్వ్ చేసేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ 12127.5. ఎందుకంటే కింద 2 ఉంది కదా, సాల్వ్ చేస్తే మనకి ఇది హాఫ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రంజన్ బారోస్ 7,500 ఎట్ an annual compound interest rate of 4%. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years వైల్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకేనా. సో ఇక్కడ మనకు యాన్యువల్గా కాంపౌండ్ తీసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు 4% తీసుకోవడం జరిగింది 2 yearsకి. ఓకేనా. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ కావాల్సినటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్? వాట్ వీ నీడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతుండు. ఓకేనా. సో 7,500 ఇంటూ, సో వీ నీడ్ ఎక్స్. సో ఎక్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో 4% అంటే 104/100 ఇంటూ 104/100. ఓకేనా. ఇది 2 yearsకి -1. ఓకేనా. -1 దేనికి అంటే మనకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు A - B. ఓకేనా. A - B. ఏలో మనకు టోటల్ డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది? దీని అవతల పంపించేస్తే P+A అవుతుంది కాబట్టి, ఈ డేటా అనేది P+A అవుతుంది కాబట్టి దీని యువతలు తీసుకొచ్చేస్తే -P అవుతుంది. ఓకేనా. అందుకని సో ఇది 26, 25, 26, 25. సో 7,500 ఇంటూ, సో 26 676 కింద 625. ఎందుకంటే 25 625 -1. సో 7,500 ఇంటూ, సో 676లోంచి 625 పోతే మనకు 51/625. సో దీనికి ఇది సాల్వ్ చేసిస్తే మనకు 612 వస్తుంది. 612. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ఏ RPFSA లెవెల్ క్వశ్చన్. ఇది అంటే NSCIT బేస్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 15,625 ఫర్ 1 year 6 months ఎట్ 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం. అయితే ఇక్కడ మనకు కాంపౌండెడ్ అనేది హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించేటట్టు సంవత్సరంన్నరకు ఎంత అవుతుంది? 3 సార్లు అవుతుంది. అంటే 3 సార్లు మనం లెక్కించాల్సి ఉంటుంది. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సేమ్ ఇదే x ఈక్వల్స్ టు A - P. సో ఏ అంటే ఏంటిది? P+I కదా. ఓకేనా. సో ఈ రెండులోంచి Pని కామన్ తీస్తే మనకు టోటల్ డేటా I-1 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 15,625 ఇంటూ, సో 4% కదా. ఇక్కడ ఎందుకంటే 8% 1 yearకి అయితే 4% 6 నెలలకి 104/100. అయితే సంవత్సరంన్నరకి ఎన్నిసార్లు వస్తుంది? 3 సార్లు వస్తుంది. 104/100 104/100. ఓకేనా. సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ అనేది వచ్చేసింది కదా. 15,625 ఇంటూ, సో దీన్ని 26, 25, 26, 25, 26,
25. సో దీన్ని డైరెక్ట్ లోపలికైతే ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో 26 ఇంటూ 26 ఇంటూ 25 ఇంటూ 25. ఎందుకంటే ఇందాక మనకు 676 625 అనే వాల్యూ మనకు గుర్తుంది, కానీ ఇక్కడ ఇది పెద్దగా వచ్చింది కదా 15625. ఓకేనా, ఏం లేదు దీన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేసేసిన అంతే. ఓకేనా, సో దీనికి వీటికి మనకు మొత్తం ఇదంతా క్యాలిక్యులేషన్ అయిపోతే మనకు 17,576 వస్తుంది, మైనస్ 15,625 తీసిస్తే మనకు 1951 వస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 3/4 years at 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఆఫ్ 31,250. సో 31,250 బేస్ పైన మనల్ని ఇక్కడైతే డేటా అయితే అడగడం జరిగింది. సో 31,250. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3/4 ఉంది, 2 ఉంది. సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, 2 + 3/4 రాసుకోవచ్చు కదా. ఓకేనా, 2 + 3/4 రాసుకోవచ్చు. సో 8% మనకు 1 year బేస్ పైన కాబట్టి డైరెక్ట్ 1 + 8/100 హోల్ స్క్వేర్. సో 3/4 కదా, 3/4 ఇంటూ 8/100. దీని పవర్లు ఏముండవు. ఓకేనా, 31,250 ఇంటూ ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 108/100 ఇంటూ 108/100 ఇంటూ 1 + 8 3 24/400. 31,250 ఇంటూ, సో 4లో చూస్తే 4 27 4 25. దట్ మీన్స్ 27 ఇంటూ 27/25 ఇంటూ 25 ఇంటూ, సో దీన్ని లోపలికి మల్టిప్లికేషన్ చేసిస్తే క్యాన్సిల్ అయిపోతుంది మనకు 106/100. ఓకేనా, 53. సో దీనికి ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మనకు అల్టిమేట్గా మిగిలింది 27 ఇంటూ 27 ఇంటూ 53. సో 27 ఇంటూ 27 ఇంటూ 53 మనం చేస్తే అల్టిమేట్గా మనకు వచ్చేది 38,637. అయితే మనల్ని అడిగింది ఏంది, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఇదేమో మొత్తము. ఓకేనా, సో ఇదేమో టోటలు అంటే మైనస్ ఏం చేయాలి 31,250. సో దీనిలోంచి తీసేస్తే మనకు 7387 వస్తుంది. 7387. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇన్వెస్టింగ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ 4% annual rate of compound interest yield 78,030 at the end of 1 year. When the interest is compounded half yearly, the fund is. సో హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేషన్ చేయమంటుండు. 4% యాన్యువల్ అయితే దాంట్లో సగం వడ్డీ ఏమవుతుంది 2 అంటే 102. సో ఇక్కడ మనకి ఇచ్చింది టోటల్ అమౌంట్ 78,030 అవుతుందంట. అంటే ఇది అసలు ఈక్వల్స్ టు P+I కదా, మొత్తం ఈక్వల్స్ టు P+I. సో దాని బేస్ పైన మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు అల్టిమేట్గా P కావాలి. సో 1 + 2/100 హోల్ స్క్వేర్ 78030. దట్ ఈక్వల్స్ టు P ఇంటూ 51/50 51/50. సో P ఒకదాన్ని ఇక్కడ ఉంచేస్తే 78030 ఇంటూ ఈ 5 5 2500 బై 51 2601. సో దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 75,000 వస్తుంది. అంటే ఇది 30లో పోతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 10% ఇన్ ఏ ఇయర్ ఈస్ 4,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ అండ్ ద సేమ్ పీరియడ్. ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఇక్కడ మనకు టోటల్ డేటా ఇవ్వడం జరిగింది, కాకపోతే హాఫ్ ఇయర్లీ బేస్ పైన మళ్ళీ ఫైనలైజ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఒక సంవత్సరంలో 400 రూపీస్ మనకు వడ్డీ వస్తుందట. ఓకేనా, 10% వడ్డీ రేట్ తోటి. సో మొత్తం 400 వడ్డీ ఈక్వల్స్ టు P టైం ఎంత ఇచ్చేసిండు 1 year అండ్ అది వడ్డీ బై 100. సో దీనికి ఇది క్యాన్సల్, P ఈక్వల్స్ టు 4,000. ఓకేనా, సో P ఈక్వల్స్ టు 4,000 వచ్చేసిండు. అయితే దీని బేస్ పైన మనల్ని ఇక్కడ ఏమడుగుతుండు, కాంపౌండ్ వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతుండు. సో 1 +
సో ఇక్కడ 10% అనేది 1 ఇయర్కి, మనకి ఇక్కడ 6 నెలలకి ఏమవుతుంది 5/100 2. సో పి అంతా మనకి ఎంత వచ్చేసింది 4000. సో ఇదేమవుతుంది 105/100 అంటే 21/20 21/20. సో కింద 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2కి 2 పోయింది, 21 21 440, ఇక్కడ ఉన్నటువంటి సున్నాకు ఒక సున్నా అంటే 4410. అయితే ఇక్కడ ఏమంటుండు మనకు అల్టిమేట్గా కావాల్సింది, క్వశ్చన్ చూడండి 1 more టైం, ఎంత వడ్డీ వచ్చింది ఫ్రెండ్స్ 410 వడ్డీ వచ్చింది. సో వడ్డీ ఎంత 410. ఆప్షన్ ఎంత ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years is 12%. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ పర్ annum is 6750. What will be the compound interest rate on the same amount at the same rate for the same period when compounded annually? సో ఇక్కడ మనకు యాన్యువల్ బేస్ పైన అడగడం జరిగింది. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, కంబైన్డ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇచ్చిన అమౌంట్ ఏం 6750. మొత్తం చేస్తే మనకు అసలు ఎంత పి ఇంటూ వడ్డీ రేటు 12 టైమ్ 3/100. సో 375. మూడులో పోతున్నట్టుందిగా, 3 2 6, 3 2 6, 3 5 15 0. సో పి ఈక్వల్స్ టు 2250 ఇంటూ 100/12. సో 12 ఒకట్ల 12 ఎంత మిగులుతుంది ఇక్కడ 10, 105, 12 96. ఓకేనా, 12 96, 7లో పోతుంది 5.5. సో ఇది 0.5 వస్తుంది, 0.5 ఇంటూ 0 చేస్తే మనకు 18750. సో పి ఈక్వల్స్ టు 18750. సో అసలు వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ డేటాకి మనకి ఇక్కడ ఏం చేయమంటుండు, మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటుండు. ఓకేనా, సో 12% 18750 ఇంటూ 12 అంటే 112/100 3 yearsకి. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసింది. సో 18750 ఇంటూ 28 ఇంటూ 28/25 ఇంటూ 25. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే వచ్చిందని, మళ్ళీ దీంతో క్యాన్సిల్ అయితే మళ్ళీ దీంతో కూడా క్యాన్సిల్ అయిపోద్ది. మనకు అల్టిమేట్గా టోటల్ డేటా, దట్ మీన్స్ ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చినటువంటి వాల్యూ 26342.4. సో ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి, ఓన్లీ వడ్డీ కావాలి. ప్రిన్సిపల్ వచ్చేసి 18750లోంచి దీనిలోంచి తీసేస్తే అయిపోతుంది కదా, 18750 0.4. సో మూడింటికున్న ఆప్షన్లో 2957. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, any money is deposited at 8% per annum compound interest rate. If the interest for the first year is 72, then find the interest for the second year. సో ఫస్ట్ ఇయర్కి 72 రూపీస్ అయితే సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది. ఓకేనా, సో I ఈక్వల్స్ టు PTR/100. సో ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే, సెకండ్ ఇయర్ కాంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ పెరుగుతుంది. ఓకేనా, సో పి ఈక్వల్స్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్, డైరెక్ట్గా I ఇంటూ 100/TR. సో వడ్డీ ఎంత 72 అంట, 100 ఇక్కడ ఏ వడ్డీ రేట్ ఎంత 8 ఇంటూ, సో టైం పీరియడ్ ఎంత ఇచ్చేసిండు 1 year. ఓకేనా, 8 1 8, ఎందులో పోతుంది 8 9 72 అంటే 900. సో మనకు అసలు వచ్చింది 900. సో 972 అంటే ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్, 8%. ఓకే, ఈ డేటా కూడా వచ్చేసింది. సో ఫస్ట్ ఇయర్ యొక్క మొత్తం డేటా అంటే స్టార్టింగ్ వచ్చేసి మనకు 900, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 900కి ప్లస్ 72, దట్ ఈక్వల్స్ 972. సో 972 ఇంటూ 8/100. ఓకేనా, 8/100 చేస్తే వడ్డీ వస్తుంది, దట్ ఈక్వల్స్ టు 77.76.
లేదు నాకు మొత్తం కావాలంటే 108. ఓకేనా, మొత్తం కావాలంటే 108, ఓన్లీ వడ్డీ మాత్రం కావాలంటే 8, 77.76. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, what will be the compound interest of 1,72,000 3 years at the 8% compound interest rate per annum? సో పర్ యానం బేస్ పైన అయితే ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ 1,72,000, 1,72,000 ఇంటూ మనకు ఓన్లీ వడ్డీ మాత్రం కావాలంటుంది కాబట్టి 8% తోటి అంటే 108/100 ఇంటూ 3 years -1, 27, 25, 172,000 ఇంటూ, సో 27 చేస్తే 19,683/25 × 25 × 25 15,625 -1. సో 19,683 నుంచి 17,625 తీసేస్తే మనకు వచ్చేటటువంటి డేటా 4058/15625. సో దీన్ని క్యాన్సలేషన్ చేసేస్తే ఓకేనా, సో దీన్ని క్యాన్సలేషన్ చేసేస్తే 11.008. సో 11.008 ఇంటూ 4058, సో 11 ఇచ్చేసి మనకు 11 4 44, దట్ మీన్స్ 44,670. సో 44,000 రేంజ్లో ఉంది, ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, find the compound interest at 7,500 at the rate of 12% per annum for 2 years 4 months. For 2 years 4 months to the nearest rupee. This interest is calculated on the annual basis. So annual basis పైన అయితే క్యాలిక్యులేషన్ చేయమంటుంది కదా, సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. 2 సంవత్సరాల 4 నెలలకి, సో 2 సంవత్సరాలు సపరేట్ చేయాలి, 4 నెలలు సపరేట్ చేయాలి. ఓకేనా, సో 12% అంటే ఫస్ట్ ఇయర్ది మనకు ఫస్ట్ 2 years అయితే క్లియర్గానే ఉంటుంది. 112/100. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మిగిలినది 4 months, 12% సంవత్సరానికి వడ్డీ అయితే 4 నెలలకి ఏమవుతుంది, 4 3 కాబట్టి ఇది బై 3 అంటే 4 వస్తుంది. సో 4/100, 1/25. ఓకేనా, 7500 ఇంటూ ఇది క్యాన్సలేషన్ చేసేస్తే 28 25 ఇంటూ 25. సో 28 ఇంటూ 28/25 ఇంటూ 25, 25 1 25 1 26 25. ఓకేనా, సో ఈ డేటా మనకు వచ్చేసింది. సో దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే ఇది ఇంటూ ఇది చేస్తే, ఎందుకంటే 75 ఇంటూ 100 రాసుకోవచ్చు కదా. సో 25 1 25 4, 25 1 25 3, అండ్ అదేవిధంగా 3 4 12 వచ్చింది. సో 12 ఇంటూ 28 ఇంటూ 28 ఇంటూ 26/25. సో మనకు 5లో పోతుందా లేదంటే ఇంకా దేంట్లోనే పోతుందా, అట్లా మనం ట్రై చేసేసుకొని సాల్వ్ చేసేస్తే అయిపోతుంది. సో అల్టిమేట్గా మనకు వచ్చేది 9784.32. ఓకేనా, సో ఇది మనకు వచ్చినటువంటి పాయింట్. సో మనకు కావాల్సింది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అసలైనటువంటి డేటా ఎంత, 7,500. దీనిలో తీస్తే 2,284.32. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 25,000 at 12% per annum compound annually for 3 years. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. 2,500, 25,000 ఇంటూ, సో 12%. సో 112 అంటే మనకి ఇలాగనే చేసినాం కదా, 28/25, 28/25, 28/25 -1. సో ఈ మొత్తం సాల్వ్ చేస్తాయి. సో 28 ఇంటూ 28 ఇంటూ 28, 21,952 బై 25 ఇంటూ 25 625, 625 ఇంటూ 25 15625 -1. ఓకేనా, సో ఈ స్ట్రక్చర్ మనకు వచ్చేసింది. 21,952లోంచి 15625 తీసేస్తే మనకు వచ్చేది 6327/15625. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.
వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 24,000 in 2 years at 25% per annum ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఒకే మెథడ్లో అయితే ఉండడం జరిగింది. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. 24,000 ఇంటూ, సో 25% అంటే ఏం రాయొచ్చు, 125/100 అంటే 5/4 వస్తుంది. 5/4 ఎన్నేళ్ళు, 2 years అడుగుతుండు అంటే 5/4 -1. 24,000 ఇంటూ 25లోంచి 16 పోతే ఏమవుతుంది, 9/16. దట్స్ ఇట్. సో 8 2 8 3 2 1. సో 1500 ఇంటూ 9, 1500 ఇంటూ 9 వచ్చేసి 13,500. 13,500. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ దెన్ ఫర్ 2 years ఎట్ 48,000 వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ 20% per annum. పర్ 20% per annum అయితే ఇవ్వడం జరిగింది కదా. సో అసలు వచ్చేసి 48,000. ఇవన్నీ కూడా ఒకే మోడల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ 20% అంటే 120/100 అంటే 6/5. 6/5 2 years అన్నాడు కాబట్టి 6/5 మొత్తం అడిగిండు మనల్ని ఇక్కడ. సో 5 5 25. సో దీంతో పోతుంది 48 ఇంటూ 36/25. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా ఇంటూ దీన్ని కూడా సాల్వ్ చేస్తే 69,120 వస్తుంది. సో 69,120 అనేది మనకు మొత్తం. సో అసలు ఎంత, 48,000. దీనిలో దీన్ని తీసేస్తే 12012 21120. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ విల్ బికమ్ 40,000 ఎట్ 2% per annum ఎట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 20% ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఓకేనా. సో యాన్యువల్లీ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే అడగడం జరిగింది. సో 40,000 ఎంత అవుతుంది అని అడగడం జరిగింది. 20% అంటే 120/100, దట్ మీన్స్ 6/5. అండ్ ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాలకు అడిగిండు. సో ఆప్షన్స్ ఏం చూస్తే మనకు 2 years అయితే వస్తట్టుంది కదా. సో ఇది 2% కాదు, ఇది 2 years అనుకుంటా, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ పర్సంటేజ్ ఇక్కడ ఇచ్చేసింది కాబట్టి 2 years అనుకుంటా. 2 years అయితే మనకు పాసిబుల్ అవుతుంది, ఓకేనా. 5 5 25. సో 36/25. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చినటువంటి డేటా 57,600. ఎందుకంటే మనం ఇక్కడ సగం చేస్తే మనకు 48,000 చిల్లర వస్తుంది, కానీ ఈ వాల్యూ రావట్లేదు అందుకని, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ జాహ్నవి, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ అదేవిధంగా మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ మెథడ్ ఉన్నాయి కాబట్టి మా లైన్ని ఎందుకు డిస్కస్ చేసుకోవడం, ఎందుకంటే వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్వశ్చన్ తోటి కంప్లీట్ చేసేద్దాం. ఇఫ్ జాహ్నవి బారోస్ 1,25,000 ఎట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% per annum, వాట్ విల్ బి ద అమౌంట్ దట్ ఈస్ పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years. సో లాస్ట్ 2 years తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో టోటల్ కనుక్కోవడం జరుగుతుంది. 1,25,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ వడ్డీ, 8% అంటే 108/100. 108 ఇంటూ 108/100 ఇంటూ 100. ఎందుకంటే 2 years అన్నట్టు కదా. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 1 సున్నాకి ఇక్కడ 1 సున్నా పోయింది, ఓకేనా. సో 125 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 1.25. సో 108 ఇంటూ 1.25 దట్ ఈక్వల్స్ టు 145,800. 1,45,800. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫైనల్గా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ఆల్ టు వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్ ఇంక్లూడింగ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా బేసిక్ థియరీ వీడియో కూడా చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా బేసిక్ థియరీ వీడియో చూడని వాళ్ళందరూ కూడా కోర్సుని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. కోర్సులో యొక్క బేసిక్ డేటా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఒక వీడియోస్లో కవర్ కానటువంటి కొన్ని పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. అంటే రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా కవర్ కానటువంటి కొన్ని మెథడ్స్ అనేవి ఆల్రెడీ మీకు కోర్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్నటువంటి తేడా అయింది. 3 years తర్వాత మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క వడ్డీ తేడా. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక మనకు 4% అంటే 3 yearsకి ఎంత అవుతుంది, అదేవిధంగా 5% అంటే ఎంత, 10% అంటే ఎట్లా. అండ్ అదేవిధంగా మనకు 3 years తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి బేసిక్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే వాటి యొక్క డిఫరెన్సెస్ అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్లాంటి ట్రికీ క్వశ్చన్స్ అన్ని కూడా మన యొక్క కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిని నేర్చుకోండి, డెఫినెట్గా స్కోర్ వస్తుంది. కాకపోతే ఆ క్వశ్చన్స్ని మనకి ఒక రైల్వే ఎగ్జామ్స్లో ఇంకా అడగలేదు కాబట్టి, ఇది ప్రీవియస్ ఇయర్ సెక్షన్ మాత్రమే కాబట్టి మీకు ఆ యొక్క డేటాని ఇక్కడ కవర్ కాలేదు. కాకపోతే మీరు ఆ యొక్క టెన్షన్ ఏం పడకండి, కోర్సులో ఆల్రెడీ ఆ యొక్క బేసిక్ వీడియో ఉంది.
ఆ యొక్క వీడియో చూడండి, మీరు అక్కడ నుంచి కాన్సెప్ట్ని గ్యాదర్ చేసుకోండి. కాన్సెప్ట్ గ్యాదర్ అయిపోయిందంటే దెన్ యూ విల్ బీ ఇన్ ద మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.